బీదలైన మీరు ధన్యులు. ఏంటి మరి అబ్రహాము ధన్యుడు కాడా? అబ్రహాము వెండి బంగారములు కలిగి బహుధనవంతులై ఉండరు. బీదలైన వాళ్ళు ధన్యులు. బీదలుగా జీవిస్తే బీద లాజరులాగా పరదేశికి వెళ్తారు. కనుక ధనము రావడం చాలా ప్రమాదకరం. డబ్బు రాకూడదు, వచ్చే ఛాన్స్ ఉన్నా మనమే తలుపులు మూసేయాలి అని నువ్వు ఫిక్స్ అయిపోయావు. దేవుడిని ఎలాగ ఆశీర్వదిస్తాడు? నీ విశ్వాసం చొప్పున నీకు జరుగుతుంది. మనలో భక్తి ఉంది, విశ్వాసం ఉంది, పరిశుద్ధత ఉంది, లోకం నుండి వేరు చేయబడ్డాం, యథార్థత దాన్నే ఉన్నాయి. కానీ స్టాండ్ వేసి సైకిల్ దొక్కినట్టు అభివృద్ధిలోకి రాలేం, ధనవంతులం కాలేం, బలహీనులంగా ఉన్నాం, సువార్తను చాటించలేము. ఎందుకు ఇలా జరుగుతుందని సామాన్య క్రైస్తవ ప్రజానీకం సతమతమైపోతున్నారు. అదేంటండి, బైబిల్లో మన దేవుడు గొప్ప దేవుడు అంటారు, కానీ మన పనులు జరగడం లేదు. ఎటుపోయినా మనకంత వ్యతిరేకతలు, ఉద్యోగాలు రావు, వ్యాపారాలు చేయలేము, ఒక ఇల్లు కట్టుకోలేము, ఎటు చూసినా నలిగిపోతున్నాం. ఏంటిది? బైబిల్ అంతా అర్థమా? నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తానని బైబిల్లో ఉంటుంది. కానీ ఏ పని చేసినా జయము రాదు. మొదటి కీర్తనలో చెబుతాడు, అతడు చేయున్నదంతా సఫలమగును. మన బ్రతుకులో అనుభవంలో చూస్తే అతడు చేయనిదంతా విఫలమగును అన్నట్టుగా అవుతుంది. ఏ వైపు పోయినా, ఏ డైరెక్షన్లో పోయినా వ్యతిరేకత, ఆటంకాలు, ఓటమి. ఎందుకంటే మైండ్ సెట్ అది. ఎంత ఓడిపోతే అంత పరిశుద్ధులు అనుకుంటారు, ఎంత దరిద్రుడైతే అంత పరిశుద్ధులు అనుకుంటున్నారు. తప్పున్నారో తప్పు. సొలొమోనుకు దేవుడు 2 ఇచ్చాడు. భూరాజులకు నీకు ముందు కానీ తర్వాత కానీ ఎవరికైనా కలుగని జ్ఞానము నీకు ఇచ్చదని. తర్వాత ఇంకోటి, ఐశ్వర్యము నీకు ఇచ్చదు. సొలొమోను ఐశ్వర్యం అడిగాడా? అడగలేదు. ఈ నీ గొప్ప జనమునకు తీర్పు తీర్చా శక్తి గలవాడు ఎవడు? నాకు జ్ఞానము దయచే. అదొక్కటే అడిగాడు. దేవుడు అన్నాడు, నువ్వు అడగలేదు కానీ నువ్వు అడిగిన జ్ఞానం నీకు ఇస్తాను, ఐశ్వర్యము కూడా నీకు ఇస్తాను. అడగకపోయినా సొలొమోనుకు ఐశ్వర్యం ఇచ్చాడు. మరి అడిగినాడు మనకెందుకు ఇడు? అడగకపోయినా ఇచ్చాడు, అడిగినా మనకెందుకు ఇవ్వడు అంటే, అదే నీ మైండ్ సెట్టే. నువ్వు బీదలాజర్లో కూర్చున్నావురా, పోయి బీదలాజర్లో కూర్చున్నావు. నేనెంత అప్పుల బాధలో సతమతమైపోతే అంత మహాపరిశుద్ధుడని ఫీల్ అయిపోయేటట్టు సైతాను నిన్ను, ప్రతి క్రైస్తవ విశ్వాసిని బ్రెయిన్ వాష్ చేసేసాడు. బాగా రోగాలు రావాలి, ఉన్నదంతా ఊడ్చుకుపోవాలి. అప్పుడు అబ్బా, నేను యోబు లాంటి మహాభక్తుడు కదా. నువ్వు ఒక యోబువు, నువ్వు ఒక బీదలాజరువు. రాబోయే లోకములో మాత్రమే నీవు ధనవంతుడివి అని ఫీల్ అయిపోయి బ్రతుకుతున్నావు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఇప్పటి జీవమునకు రాబోయే జీవం, 2 జీవాలకు కూడా, 2 జీవిత కాలాలకు కూడా అవసరమైనవి సమృద్ధిగా దయచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన మైండ్ సెట్ ఒక పట్టాన మారదండి. అదే వచ్చిన గొడవ. నువ్వు ఎంత పరిశుద్ధంగా జీవించినా, ఎంత విధేయతతో జీవించినా, ఎంత త్యాగముతో జీవించినా, నీ మైండ్లో నువ్వు సెటిల్ అయిపోవాలి. ఏంటంటే, నా దేవుడు బీదవాడు కాదు, నా దేవుడు బలహీనుడు కాదు, నా దేవుడు చేతగానివాడు కాదు. ఎప్పుడో సచిన తర్వాతనే కాదు,
నేను బ్రతుకుడగా ఎప్పటి జీవితంలో కూడా నా దేవుని మహిమను నేను చూస్తాను, ఈ లోకానికి చూపిస్తాను. బ్రతుకుండగానే ఆయన మెంటల్గా ఫిక్స్ అయిపోతే నీ జీవితంలో అద్భుతాలు జరగడం ప్రారంభమైపోతుంది. నీవెవరైనా సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ సైతానుగాడు మనంతా గజిబిజి చేసి ముడులేసి ఎటు ముందుకెళ్లకుండా చేశాడు. ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఇశ్రాయేలు లాగా ఆత్మ సంబంధ ఇశ్రాయేలు కూడా ధనవంతులు కావాలి.